చెప్పన్నా నీ పేరు? శ్రీనివాస్, శంకర్పల్లి మండలం. గతంలో ఏ పార్టీలో ఉన్నారు? ఎప్పుడైనా బీఆర్ఎస్, అప్పుడైనా అదే ఇప్పుడైనా అది. ఇది ఉన్న ఒకటే లేకుండా ఒకటే పార్టీ చేంజ్ లేదు. వ్యక్తి గుణం బట్టి మేము అందులోనే ఉంటాం, బయటకు వచ్చేది లేదు. ఇప్పుడు 1,00,000 ఇచ్చినా రాము, 1 కోటి ఇచ్చినా రాము, అది మా పాస్. కానీ ఇవాళ చాలా వరకు చేవల నియోజకవర్గం నుంచి జాయిన్ అవుతారు కదా. ఎక్కడ జాయిన్ అవుతారు? మన బీజేపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ జాయిన్ అవుతారు. బీఆర్ వాళ్ళ అభివృద్ధి లేక వాళ్ళ పోయిన వాళ్ళు కూడా మళ్ళీ మా దాంట్లోకి వస్తారు. మాకే తోడొచ్చేస్తారు అందరు. మా పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ కొంతమంది. కానీ ఎందుకన్నా బాగానే పరిపాలన ఎవరికి నచ్చింది? వాళ్ళకి నచ్చింది. ఫ్రీ బాస్ పెట్టుకుని ఎవరి కోసం పెట్టాడు? రైతులకు పని చేసిందా? ఫ్రీ బాస్ పెట్టుకొని ఏ రైతు ఉపయోగం లాభం ఉంది? రైతు చేయకపోతే బస్సులో పోతాడా? డైలీ పోతాడా బస్సుకు? వాళ్ళకి చేయను, రైతుకు చేయి. డైలీ బస్సు వల్ల ఏం లాభం ఉంది రైతులకు? ఆడపిల్లలు వాళ్ళు రాజ్యం మొత్తం వాళ్ళది అయిపోతుంది. ఇక మోపిలాడేందుకు ఇంకా? బాగా ఆలోచన చేయండి. బస్సు ఉందా అని చెప్పి ఎవరే కానీ తోటి ఆడపిల్ల కావచ్చు, మన మనిషి కానీ ఎవరే కానీ అంటే ఫ్రీ బస్ ఉందని చెప్పి పోతున్నారు. వాళ్ళు భర్త విడిచిపెట్టైనా పోగలుగుతున్నారు. అదే బస్సు లేనప్పుడు కిరాయి పెడితే ఏమో బైక్ మీద ఉందా, అయ్యా పెట్రోల్ పోయిన సరే పోసుకొని పోతామని అంటారు. సమాజం అది. ఇప్పుడు ఏమొద్దు పెట్రోల్ దండగా మేమే పోస్తాం పట్ట అంటారు. అది న్యాయం ఏడున్నది? మోసం ఏం చేసినట్టుంది? ప్రభుత్వం అనేది ఆడపిల్లలకి రాజకీయం చేసినా మోపిలాడు ఏం చేస్తారు? ఇక అది చేసిన వాళ్ళకు చేసిండు, చేయలేడు అని మొత్తం అంటలేము. వచ్చే వాళ్ళకి వచ్చినా రాని వాళ్ళకి రాలేము. అది రైతు బంధు కూడా టింగు అన్నీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి లేవు. అది కూడా 1/2 ఎకరా 2 ఎకరాల క్లోజ్. తక్కువ 5 ఎకరాలు వ్యవసాయం చేసిన లేడా? మాకు 1/2 ఎకరం ఉందనుకో, నాకు వచ్చిన డబ్బులు. నీకు 2 ఎకరాలు ఉందనుకో, నీకు వచ్చి 3 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నకు డబ్బులు రాలి వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కూడా రైతే కదా. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చి నేను ఒప్పుకుంటున్నా. ఏ పార్టీ అనే ముఖ్యం కాదు. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సమానం, న్యాయంతోనే జరగాలి. 1/2 ఎకరం ఇచ్చిన నాకు ఉంది, 1/2 ఎకరం వచ్చింది. నీకు 2 ఎకరాలు నీకు రావాలా వద్దా? 3 ఎకరాలు నీకు ఇవ్వాలా వద్దా? వాళ్ళు కూడా మనసులే కదా. ఏ పార్టీ అయినా వండుకొని పార్టీ సంగతి మర్చిపోవాలి. అభివృద్ధి చేసే డబ్బులు రావాలంటే అందరికి అందితే లెక్క. నువ్వు 1/2 ఎకరం ఇచ్చి 2 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు 4 ఎకరాలు చేయకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు, వాళ్ళు కూడా రైతులు. ఇంకోటి కొత్త పెంచిన అనేది ఎవరికి రాలేదు. ఇప్పుడు నాకు రీసెంట్ నా విషయం చెప్తాను. నాకు వికలాంగ్ సర్టిఫికేట్ తెచ్చుకున్న 2 years అవుతుంది. అప్పుడు ప్రభుత్వం రాలేదు, కొత్తగా వచ్చినాక కూడా రాలేదు. ఇప్పుడు అప్లై పెట్టాక ఇప్పటివరకు కొత్త పెన్షన్ అసలు ఏ ప్రభుత్వం కొత్త పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో ముందుకు రామన్నా సార్? రేవంత్ రెడ్డి వస్తాడా? ఎంఆర్ వస్తాడా? ఎవరు వస్తాడు? అనుమానం వాళ్ళని. కొత్త పెన్షన్ ఎవరికి ఇచ్చారు అప్లై చేసిన వాళ్ళకి? అన్ని పెట్టినాం. 6 గంటల ఇల్లు అన్నాడు. ఇల్లు ఉన్నోడికి ఇస్తాడా లేనోడికి ఇస్తాడా? రాసిస్తాడు. అందరినీ పిచ్చర్లు చేసినట్టుగా కొట్లాడ ఇస్తాడు. ఇయ్యని ఇంట్లో ఇస్తే ఇయ్యని ప్రతి ఒక్కరికి ఇచ్చే అవసరం లేదుగా. ఇల్లు ఉన్నోడికి రాసుకోవద్దు. మొత్తం ఏది ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఉన్నోడికి లేనోడికి అందరికీ అప్లికేషన్ రాపించి అనవసరంగా 10 రూపాయలు బొక్క జిరాక్స్ రైతులకు ఉన్న వాళ్ళకు కూడా అది వేస్ట్. మీ గ్రామంలో ఉన్నాయా మరి? వస్తున్నాయి. మా ఊరు మస్తు అందరికి వచ్చి అందరు లిస్టులు ఇచ్చాడు. అందరు ఇంటికి ఖాళీ ప్లాట్లో ఫోటో దిగొచ్చారు. మేము కూడా దిగాం, మా డాడీ కూడా దిగాడు. మాకు ఇల్లు ఉంది, మేము కట్టుకోవాలంటే కట్టుకుంటామా? అది న్యాయమే కాదు. లేని వాళ్ళ చేయండి. ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి, లేని వానికి లేని. కానీ చాలా వరకు అన్ని గ్రామాలలో ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్ వాళ్ళకే వస్తున్నాయి పథకాలు. అట్లా ఏం లేదు, అట్లా ఏం చెప్పలేడు. అన్యాయం ఒక ప్రభుత్వం న్యాయం అనేది కాదు, కానీ ప్రభుత్వం ఏం లేదు కానీ ఎవరికి లేదు. ప్రతి ఒక్కరిని రాసి అందరికీ పిచ్చోళ్ళని చేసినంతవరకు ప్రతి ఒక్కరికి ఇల్లు రాపించుకోవడం న్యాయం కాదు. అది అస్సలు న్యాయం కాదు. అంటే వాళ్ళ లీడర్ల కానీ మన లీడర్ల కానీ కాదు, కానీ కరెక్ట్ కాదు. అది మన లెక్క. మొత్తానికి చూసుకుంటే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే అంత మంచిగా అనిపిస్తలేదు మా దృష్టిలో. అంటే మా పార్టీ ఫీలింగ్ అని కాదు, కానీ మాకైతే నచ్చలేదు. అట్లా ఈ 14 నెలల చివరి నియోజకవర్గం డెవలప్మెంట్ మా యాదే ఎమ్మెల్యే సాప్ వస్తుడు కథం, మళ్ళీ ఊర్లోకి వచ్చుడే లేదు ఇప్పటి వరకు. ఓట్లోకి వచ్చుడు కథం. మేము కూడా ఇంటికి పోయినాం, 2-3 గంటలు పనసారం పడ్డాం మా పార్టీలు ఉన్నప్పుడు. కథం మన గుదమి దాన్ని పాయ. అది లేక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం లేదు. సమస్య చెప్తే పట్టించుకుంటాడు. ఏం చెప్తాడు, ఏం చేస్తాడు? మా కలయాదే 3 సార్లు గెలిపించినాం మేము మా పార్టీలో.